వెల్కమ్ టు అవర్ ఛానల్. టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి అన్ని అక్రమాలు చేసిన సీఎం జగన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన నాయకుడిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. దినంకోస పాలనపై తిరుగుబాటు చేసిన వీరుడిగా ఆయన నెల్లూరు రూరల్ ప్రజలు కీర్తిస్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన కోటంరెడ్డి ఇతర పార్టీ నేతలను టీడీపీలో చేర్చుకుంటూ రూరల్ నియోజకవర్గంలో బలమైన పునాదులు వేస్తున్నారు. ఒకవైపు కోటంరెడ్డి, మరోవైపు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులంతా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేస్తామనే ధీమా ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలపై తనకు అవగాహన ఉందని, గెలిచిన వెంటనే శాశ్వత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరోవైపు ఎండలో తిరగలేక ఆపసోపాలు పడుతున్నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోటంరెడ్డిని మళ్లీ గెలవనీయకూడదనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కూడా ఆయన ఎదురుగాలిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్థానంలో రూరల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆదాల వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటాడు అనుకుంటే ఆయన ఆ నియోజకవర్గానికి మైనస్ గా మారాడు. దాంతో వైసీపీ వ్యూహకర్తలు తలపట్టుకుంటున్నారు. పేరు మోసిన కాంట్రాక్టర్ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లులన్నీ చెల్లించేసిన జగన్ రెడ్డి ఆయన నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అభ్యర్థులకు ఆయనే ఖర్చు చేయాలని దిశానిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆ ఆలోచన అమలు చేసే స్థితిలో లేడని అంటున్నారు. నెల్లూరు రూరల్లో ఎక్కడా వైసీపీకి స్పందన రాకపోతుండటంతో డబ్బులు ఖర్చు చేయడం వృధా అనే ఆలోచనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చినట్లుగా నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. అధికార వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాటి నుంచి ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నారు. వైసీపీ నుంచి వలసలు ఆపినట్లు ఆదాల చెప్పుకుంటున్నా కూడా గ్రామాలలో గ్రామస్థాయి నాయకులు వైసీపీని వీడుతూనే ఉన్నారు. కోటంరెడ్డితో ఉన్న అనుబంధాన్ని కొనసాగించేందుకే చాలా గ్రామాల ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అందుబాటులో ఉండడనే ప్రచారం కూడా బాగా జరగడం వైసీపీకి మైనస్ గా మారింది. 2009లో ఏర్పడిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. కానీ ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో బలమైన నేత చేరడంతో రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. కానీ ఈ ఎన్నికల ముందు అనూహ్య రాజకీయ పరిణామాలతో వైసీపీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. 3 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ పార్టీ మారడంతో నెల్లూరులో వైసీపీ దిక్కుతోచిన స్థితిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా వైసీపీ ఈ లోటును పూడ్చుకోలేకపోతుంది. ప్రచారంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో వైసీపీ అభ్యర్థులు డీలా పడిపోతున్నారు.